అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. బి కొత్తకోట నగర పంచాయతీలో కమిషనర్ పల్లవి ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండలంలోని గట్టు గ్రామంలో బి కొత్తకోట ఎంపీడీఓ దిలీప్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ జీవన్ గంగనాథన బాబు, ఎంఈఓ రెడ్డి శేఖర్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేస్ట్ నిర్వహణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని గట్టు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. పెద్దతిప్ప సముద్రం, ములకల చెరువు మండలాల్లో ఎంపీడీఓల ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ చోట్ల జరిగిన కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ పల్లవి, సర్కిల్ ఇన్స్పెక్టర్ జీవన్ గంగానాథబాబు, ఎంపీడీఓ దిలీప్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ఈ వేస్ట్ ఎక్కడ పడితే అక్కడ వేయడం వలన జరిగే దుష్పరిణామాలను వివరించారు. ఈ వేస్ట్ సేకరణ సచివాలయ వద్దకు చేర్చే విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి వద్ద, ప్రతి గ్రామంలోనూ పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాలలో అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఏం సిరా బాగున్నావా? సార్ నమస్తే సార్, బాగున్నాను సార్. అబ్బా వెరీ గుడ్ పా, నీట్ గా చేసినావు. ఏమేం చేసినావు, ఇదంతా ఎక్కడ చేసినావు, ఎక్కడ చేసినావు? సార్ మీరు చెప్పారు కదా సార్, ఆ రోజు పనికిరానటువంటి సచివాలయంలో ఇచ్చామన్నారు కదా సార్. వెరీ గుడ్. మీరు చెప్పిన మరుసటి రోజు రిపేర్ కానటువంటి సచివాలయం హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు ఏ రోజు ఆ రోజు ఏది బాగుంటుందో అది రిపేర్ అవుతుందో దాన్ని మాత్రం పెట్టుకున్నాను సార్. మిగిలినవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తున్నాను సార్. ఒకటి రెండు తీసుకుంటాను అంతే సార్. ఇప్పుడు నేను షాప్ లో కూడా అడ్డదిడ్డంగా లేకుండా నీట్ గా ఉంది సార్. ఇదే విధంగా నువ్వు పంచాయతీలు ఇంకా ఎక్కడన్నా మీ షాప్స్ ఉన్నా, మీ ఫ్రెండ్స్ ఉన్నా, ఏమో ఎక్కడున్నా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉన్నా ఈ వేస్ట్ అంతా కూడా నువ్వు వాళ్ళకి చైతన్యం చేయపా, వాళ్ళకి తెలుసుకొచ్చి చూడుపా మా రూమ్ ఎంత నీట్ గా పెట్టుకున్నానో మీరు కూడా ఈ పనికిరాని వేస్టేజ్ అంతా కూడా ఈ వేస్ట్ ను సచివాలయంలో హ్యాండ్ ఓవర్ చేయండి నా మాదిరి, ఇది గవర్నమెంట్ యొక్క సర్క్యులర్ అని చెప్పి నువ్వు చెయ్యి. అర్థమైందా? ఇప్పుడు చూడు ఎంత నీట్ గా ఉంది. ఇప్పుడు బాగుందా, ఇంత ముందు బాగుందా? సార్ థ్యాంక్ యూ సార్. అప్పుడు అన్ని అడ్డదిడ్డంగా ఉన్నాయి సార్. ఇప్పుడు చాలా బాగుంది సార్. షాప్ వస్తువులు అడ్డం లేకుండా శుభ్రంగా ఉంది సార్. అదే విధంగా మా సంఘం ఉంది సార్ షాపులకన్నిటికీ. అక్కడ మీటింగ్ లో కూడా చెప్పాను సార్. సార్ వాళ్ళు వచ్చినారు, ఈ విధంగా మనం పెట్టుకోవాలంట, శుభ్రంగా లేకపోతే మన షాపు బంద్ చేస్తారంట. మన ఎంపీడీఓ సార్ వచ్చినారు, చెప్పినారని చెప్తాను సార్ అందరికీ కూడా. అందరినీ చైతన్యవంతం చేసి ఈ వేస్ట్ అంతా కూడా కంపల్సరీగా సచివాలయం చేర్చే విధంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. నేను మెంబర్ సార్, చెప్తాను సార్, ఆ మీటింగ్ లో చెప్తాను సార్. ఇప్పుడు మన ఎంపీడీఓ సార్ పోయిన వారానికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. భూమిని చాలా జాగ్రత్తగా నీట్ గా పెట్టుకున్నారు. ఎందుకు అనంటే దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది గొప్ప మహమ్మారి. ప్లాస్టిక్ ఏ విధంగా అయితే మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏ విధంగా అయితే గొప్ప పర్యావరణానికి చేటుగా ఉందో, అట్లాగే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది కూడా చాలా పర్యావరణానికి, మనుషులకి చాలా ప్రమాదకరంగా, హానికరంగా తయారైంది. అందులో ఉండే లెడ్ కానీ, కాడ్మియం కానీ, మెర్క్యూరీ కానీ చాలా ప్రమాదకర స్థాయిలో భూమిలో కలిసి వాతావరణ కాలుష్యము, జల కాలుష్యము, భూమి కాలుష్యం అయ్యి మానవ మనుగడకే ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి గ్రామ సచివాలయంలో ఇటువంటి ఈ కలెక్షన్ ఎలక్ట్రానిక్ వేస్ట్ కలెక్షన్ సెంటర్స్ అనేవి పెట్టాము. మేము అదే విధంగా మీరు ఏ విధంగా చేసినారో అదే విధంగా ప్రతి గ్రామ సచివాలయంలో కూడా అన్ని షాపులు కానీ, అన్ని గ్రామాల ఇళ్లలో పనికిరాని టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, అదేవిధంగా మైక్రోవేవ్స్ కానీ, ఎటువంటి ఎలక్ట్రానిక్ చెడిపోయిన పాత టీవీలు అన్నీ కూడా గ్రామ సచివాలయం చేసే విధంగా మేము ఇక మీదట ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది సచివాలయం చేరి తద్వారా మనం పర్యావరణాన్ని రక్షించడానికి మీ అందరి కృషి కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.